ఫర్ హోమ్ అండ్ ఫైర్ సర్వీసెస్ అనౌన్స్ చేసినాం ఆల్రెడీ. అధ్యక్ష, ఏకు సమాధానం. తెలంగాణ రాష్ట్రంలో 96 అగ్నిమాపక కేంద్రాలు పనిచేస్తున్నాయి. అగ్నిమాపక కేంద్రాల జిల్లాల వారి వివరాలు చూపే పట్టికను సభా సమక్షంలో ఉంచడమైనది. బికు అవునండి, సికు అవునండి, డికు అవునండి. 121 దివ్యచక్ర అగ్నిమాపక టెండర్లను సేకరించి తెలంగాణ రాష్ట్రంలోని అగ్నిమాపక కేంద్రాలన్నింటికీ కేటాయించడమైనది. గ్యాదర్ కిషోర్ గారు. అధ్యక్ష, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పనిసరిగా ఫైర్ స్టేషన్ ఉండే విధంగా చర్యలు చేపట్టిన మాట వాస్తవమేనని చెప్పేసి ప్రధానమైన ప్రశ్నగా గౌరవ హోంశాఖ మంత్రులు వారిని అడగడం జరిగింది అధ్యక్ష. అయితే గతంలో వచ్చి సర్వే చేసుకొని ఉన్నటువంటి స్థలాలను పరిశీలన చేసి వెళ్ళిపోయిన మాట వాస్తవమే. మా నియోజకవర్గంలో తుంగతుర్తిలో కూడా చేసినారు. అయితే ఇచ్చేటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇచ్చేటువంటి ఫైర్ స్టేషన్ని అది నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే చూస్తున్నారా, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అన్ని దిక్కులకు సమానంగా మధ్యలో ఉండేటువంటి ప్లేస్ను చూజ్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉన్నదా, దాన్ని పరిశీలించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదే సందర్భంలో ఇప్పుడు నా నియోజకవర్గం మొదటి నుంచి చివరికి కనుక చూస్తే దాదాపు 120 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. ఒకవేళ ఒకటే అగ్నిమాపక కేంద్రాన్ని కనుక నియోజకవర్గానికి ఒకటే అని చెప్పి ప్రాతిపదికన ఇస్తే అది ఎక్కడైనా సరే ఒక అగ్ని సంఘటన కనుక జరిగితే దాన్ని ఇమీడియట్గా రీచ్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి మరి హైదరాబాద్లో ప్రవేశపెట్టినట్టుగా ద్విచక్ర వాహనాలకు సంబంధించినటువంటి ఫైర్కి సంబంధించినటువంటి వాహనాలను ఏమైనా జిల్లాలలో కూడా ప్రతిపాదించే అవకాశం ఏమైనా ఉన్నదా అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. దానితో పాటు అగ్నిమాపక కేంద్రానికి సంబంధించిన అవుట్ పోస్టులను కూడా మరి అగ్నిమాపక కేంద్రాలుగా మార్చే అవకాశం ఉన్నదా, దాంతో బిల్డింగ్స్కు సంబంధించినటువంటి నూతన బిల్డింగ్ల నిర్మాణాన్ని కూడా ఈ శాంక్షన్తో పాటే ఇచ్చేటువంటి ప్రతిపాదన ఉన్నదా, దాంట్లో సంబంధించిన ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఖాళీలను కూడా ఆ శాంక్షన్ పోస్టులను కూడా తెలియజేస్తూ ఆ శాంక్షన్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్న విషయాల పట్ల వారు స్పష్టత ఇవ్వవలసిందిగా, కొత్తగా ఏర్పడుతున్నటువంటి అగ్నిమాపక కేంద్రాలలో నూతన వాహనాల కొనుగోలు ఇప్పుడు ఏదైతే 6 వీలర్స్ 4 వీలర్స్ ఏవైతే బస్సులు కింద ఉంటాయో వాటిని ప్రభుత్వం కొనుగోలు చేయదలుచుకున్నదా, లేకపోతే హైర్కి తీసుకొని వాటి ద్వారానే నడిపించదలుచుకున్నటువంటి విషయాల పట్ల కూడా మంత్రి గారు స్పష్టత ఇస్తే బాగుంటుందని తెలియజేస్తూ మీ ద్వారా అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, అచ్చంపేట నియోజకవర్గం అమరావతి మండలంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఫైర్ స్టేషన్ మూతపడ్డది అధ్యక్ష. దాన్ని ప్రభుత్వం పునరుద్ధరించే ఆలోచన ఏమైనా ఉందా? అదేవిధంగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫైర్ ఆఫీస్లో 5 ఫైర్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా డ్రైవర్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. దాన్ని నింపేటువంటి ఆలోచన ప్రభుత్వం ఏమైనా చేస్తూ ఉంది అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అల్లంపూర్, కోడంగల్, కొత్తకోట, అదేవిధంగా జడ్చెలలో ఫైర్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తామనే విషయం వార్తల్లో చూడడం జరిగింది అధ్యక్ష. కొత్తగా అటువంటి స్టేషన్స్ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? అదేవిధంగా నేషనల్ హైవేస్లో అధ్యక్ష రెస్క్యూ టెండర్స్ను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తే కూడా బాగుంటుంది అని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కా భవనాలు ఫైర్ ఆఫీసర్స్కు సంబంధించి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. దాని తరఫున ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ స్టాండర్డ్స్తోన చాలా మార్పులు తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా అవసరం అనుకుంటే ఈ కొత్త చట్టాలను అమల్లోకి తీసుకొచ్చైనా సరే హైవేల పైన జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ను నివారించడం కోసం జరిగినటువంటి యాక్సిడెంట్లలో చాలామంది కార్ యాక్సిడెంట్స్ అయితే కారులో ఇరుక్కొని ఉండడము, చనిపోవడము, అటువంటి విషయాల్లో చాలా దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకమైనటువంటి టీంలను ఏర్పాటు చేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను భారతదేశం అదేవిధంగా ప్రపంచం అంతా కూడా కొనియాడుతున్నటువంటి సందర్భంలో ఇంకా కొన్ని అవసరమైనటువంటి చట్టాలను తీసుకొస్తే కూడా బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఫైర్ స్టేషన్ లేని నియోజకవర్గాల లిస్టు చొప్పదండి, మానకొండూరు, వేములవాడ,
నిజామాబాద్ రూరల్, పాలకుర్తి, భూపాలపల్లి, వర్ధన్నపేట, పాలేరు, వైరా, దేవరకద్ర, చంద్రాయన్గుట్ట, అంబర్పేట్, ఆలేరు, తుంగతుర్తి, మేడ్చల్, గన్పూర్ స్టేషన్, ఖానాపూర్, ఆలాపూర్, ఆలంపూర్, ఖైరతాబాద్, బంజారా హిల్స్, యూసుఫ్గూడ, జూబ్లీ హిల్స్ కొత్తగా ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాము. అయితే ఆలంపూర్, చంద్రాయన్గుట్ట, అంబర్పేట, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, యూసుఫ్గూడ మరి మిగతా 15 చోట్ల అవసరమైన స్థలాలు సేకరించాము. మణుగూరు, భీమ్గల్, రామన్నపేట, మరిపేడ, గాంధారి మండలంలో రాయల్కల్, రామాయణపేట్, నర్సాపూర్, షాద్నగర్, ఉస్నాబాద్, అమరాబాద్, ధర్మపురి, కల్వకుర్తి, గీసుకొండ, రాజేంద్ర నగర్, నెలకొండపల్లి, గజ్వేల్లో ఉన్న 17 ఫైర్ అవుట్ పోస్టులను పూర్తి స్థాయి ఫైర్ స్టేషన్లుగా మార్చుతున్నాము. గజ్వేల్లో ఇప్పటికే ఫైర్ స్టేషన్ మంజూరు చేశాం, ప్రారంభం కావాల్సి ఉంది. అగ్ని ప్రమాదాలను, ట్రాఫిక్ రద్దీని, ఇరుకు రోడ్లను తట్టుకునే ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకునే లోపు ప్రాణధన నష్టం అవుతుంది. దీనికి అధిగమించడానికి ప్రారంభం దశలోనే అగ్నిమాపకని అదుపులోకి తేవడానికి, ప్రాణహాని తగ్గించడానికి కొత్త ఫైర్ మోటార్ సైకిళ్లను ప్రవేశపెట్టాము. ప్రతి ఫైర్ స్టేషన్ 1-2 చోట్ల మొత్తానికి 121 మోటార్ సైకిళ్లను ఇవ్వడం జరిగింది. వీటికి అగ్నిని ఆర్పడం కోసం క్లైమేట్ ఎయిర్ ఫోమ్ను కలిగి ఉన్న వాటర్ మిస్ట్ ఆధారిత ఫైటింగ్ సిస్టమ్ను అమర్చి ఉంటుంది. ఇది అగ్ని వ్యాపించకుండా చూసి అగ్నిని నివారిస్తుంది. దీనిలో 1 లీటర్ నీరు 1600 లీటర్ల మిస్ట్ పొగ మంచునుగా మారుతుంది. ఒక్కొక్క దానికి 10 లీటర్ల వాటర్ మిస్ట్ సామర్థ్యం గల ఈక్విప్మెంట్ అమర్చబడింది. అంతేకాకుండా వీరు ప్రమాద స్థలానికి ముందుగానే చేరుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి, సూచనలు చేయడానికి కూడా అవకాశం ఉంది. అగ్ని ప్రమాదాల్లో నష్టాన్ని తగ్గించడానికి, నివారించడానికి ఇది ఒక సరికొత్త ప్రయోగము. ఒక్కొక్క మోటార్ సైకిల్ మరి ధర 6,42,000 ఖర్చు అవుతుందని తెలియజేస్తున్నాను.